ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క శరీరంలో రక్తం కొరకు మనం సిద్ధపడటానికి, మనమే పరీక్ష చేసుకోవడానికి ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, శ్రీమంతులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, నశించిపోతున్న దరిద్రులైన మమ్మల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరుడుగా ఈ లోకానికి వచ్చారు. ప్రభా, పాపను రక్షించడానికి వచ్చారు, పాపిని వెతకడానికి వచ్చారు, పాపిని పిలవడానికి వచ్చారు, పాపుల యొక్క చేతులకి అప్పగింపబడ్డారు. లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధి నుంచి 3వ దినం లేకపోయి సజీవంగా కనపరుస్తుంది. పరలోకానికి వెళ్ళారు. ప్రభా, ఈ కుమారుడిని యేసుక్రీస్తునందు తండ్రి అని పిలిచే ఆధిక్యత, ఆ వాక్యం మాకు అనుగ్రహించారు. ప్రభా, యేసుక్రీస్తునందు ఆయన యొక్క విశ్వాసం వల్ల మమ్మల్ని దేవుని కుమారులుగా మీరు చేశారు. యేసుక్రీస్తులను బాప్తిసం పొందిన మేమందరం కూడా ఆయన నిన్ను ధరించుకున్నామని, మేమందరం ఏకమని ఈ లేఖనాల ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన దైవ కృపను బట్టి కృతజ్ఞతలు. మేము దేవుని కుమార్తెగా చేపట్టామంటే, ఆ విశ్వాసం మేము పొందామంటే మా కొరకే ప్రభా నీ శరీరం నలగొట్టదు, మా కొరకే నేను నీ అమూల్యమైన రక్తం కార్చిపెట్టది చెల్లించాను. ఈ ప్రాణం పెట్టడం ద్వారా మమ్మల్ని విశ్వాసమందు భాగ్యమందు చేస్తాం, దరిద్రులైన మమ్మల్ని ధనవంతులుగా చేస్తాం. ప్రభా, అందుకొరకే నేను జ్ఞాపకం చేసుకోవడానికి నేను మీ వాక్యం ప్రత్యక్షంగా మమ్మల్ని దర్శించాను. ఇప్పుడు వచ్చి నీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మీ మైకి కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఏదైనా ఇద్దరు నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారు మంచి ఉంటారని కోరుతున్నాను. నీతి మంత్రులు, సత్యవంతులు, మాట తప్ప లేవు. నేను మాతో ఉండండి, మాకు సహాయం చేయండి. ప్రభా, మాకు ఏదైతే అవసరమో ఆ మాటకు విడుదల దయచేయండి. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించుకోండి. మనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, మమ్మల్ని కనికరించండి, మీ కృపను అనుగ్రహించండి. మీ అంతా మేము ఏం నేర్చుకోవాలో ప్రభావ అది నేర్చుకోవడానికి సహాయం చేయండి. నేను నిష్ప్రయోజకుని, అయోగ్యుని ప్రభావ, దరిద్రుని, పనికిమాలిన వాడిని, ఎన్నిక లేని వాడిని ప్రభావ, కేవలం నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ సత్యం నిమిత్తమేనైనా ఈ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సంఘం క్షేమాభివృద్ధి వరకు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడినారు. ఈ దినం ఎవరైతే మందిరానికి వచ్చారు, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటారు. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత పెంచి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి, జయ జీవితం దయచేయండి. ఎవరైతే ప్రభు ఈ ఆశతో వచ్చారో వారి ఆశను నేను తృప్తిపరచుకోండి, మేలు చేయమని ప్రార్థన చేస్తాను. మరొకసారి ప్రభు అన్ని విషయంలో మీ కృప కోరుకుంటుంది, నన్ను మీ స్వాధీనం ఉంచుకుంటుంది. నేను మా ప్రభువు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞత చెల్లించి సహాయం ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చదువుకుంటాం. 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే
నీటితో కూడిన కొంచెమే శ్రేష్టం. మరి బేతనీయలో మనం అందరం కూడా ఈ దినం సమకూర్చాడు ప్రభు. ఆయన మనం ఏం చేశాడంటే విశ్వాసవంతు భాగ్యవంతులుగా చేశాడు. ఒకప్పుడు మనం దరిద్రులు, ఎన్నిక లేని వారు, దేవుడు లేని వారు, పాపం చేసిన వారు, వేరు చేయబడిన వారు. అయితే ప్రభు ఏం చేశాడండి? యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడండి? ఏకంగా చేశాడు. ఏకంగా చేయడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి ఈ సమయంలో ఆ 16 ఏమంటే, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయం అనేది దేవునికి ఇష్టమండి, మనుషులకైతే ఇష్టమే, కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించు. అన్యాయం నా జీవితంలో అన్యాయం ఉందనుకోండి, నువ్వు ప్రభు యొక్క బలంలో పాల్పొందలేవు. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. ప్రభు న్యాయవంతుడు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 34వ అధ్యాయము 34వ అధ్యాయంలో 10వ వచనం, విజ్ఞానముల మనుషులారా నా మాట ఆలకించి, దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. చూసారండి, దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయడు. ఆయన ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. మరి అక్కడ ఒక మాట ఉంది, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవము. ఒక మాట ఉంటుంది చూడండి కింద 12వ వచనం, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఆయన అన్యాయం చేయడు. అన్యాయం చేయకపోవడానికి కారణం ఏంటంటే న్యాయము తప్పడు. న్యాయం చేస్తాడు కాబట్టి అన్యాయం చేయడు. మరి మన పరిస్థితి ఏంటి? అన్యాయం చేత అక్కడ మాట చదివాం, సామెత గ్రంథం 16:8 ఏముందండి? అన్యాయం చేత, అన్యాయం, న్యాయము, అన్యాయం, అన్యాయం చేత కలుగు వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీతి ఏం చేస్తుందండి? మనుషుల్ని నీతి రక్షిస్తుంది. నీతి అంటే రక్షిస్తుంది. మరి నోవహు దినంలో అతన్ని రక్షించడానికి కారణం ఏంటంటే నీతి రక్షిస్తుంది. మరి బైబిల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమ 3 చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, 3వ అధ్యాయము 3వ అధ్యాయము రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కానీ చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు చదవక, కింద ఒక మాట ఉంటుంది చూడండి, 18వ వచనం, వారి పన్నులు ఎదుట దేవుడు భయం లేదంటాడు. భయం లేని వ్యక్తి ఏం చేస్తాడండి? అన్యాయం చేస్తాడు. ఏముందండి అక్కడ ఒక మాట ఉంది, వారి పన్నులు ఎదుట ఏ భయం లేదండి? దేవుని భయం లేదు. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో మానవుడు ఏం చేస్తాడంటే న్యాయం చేస్తాడు. అన్యాయం చేస్తాడంటే ఏం లేదు, భయం లేదు. ముందు బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచున్నాడు, బండి తోలే వ్యక్తి ఏం చేస్తాడండి? లైసెన్స్ లేదు, బండి కాగితాలు లేదు, ఏం చేస్తాడండి? భయపడతారు కదా, ముందుకెళ్తాడా? ఎందుకని భయపడుతున్నాడు? అక్కడ అధికారం ఉన్నాడు కాబట్టి. ఆ బండిని ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. భయాన్ని బట్టి ఏం చేస్తాడు? ముందుకెళ్ళు. ఒక మనుషుడికే భయపడుతున్నాం, మరి దేవునికి భయపడవా? వాళ్ళకి ఏం లేదంటండి, దేవుని భయము లేదు. అయితే మనం దేవునికి భయపడితే న్యాయంగా జీవిస్తాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి,
సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలండి. ఏమంటున్నారండి? చాలా మంది అబద్ధాలు ఆడేస్తారు. దేని కొరకు? అన్యాయం చేసేటప్పుడు. అన్యాయం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అన్యాయం చేసే వ్యక్తి ఏం చేస్తాడండి? అబద్ధం ఆడతాడు. ఆ మాట మళ్ళీ చదవక సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6-7 వచనాలు. చాలండి. చూసారండి, అబద్ధాలు ఆడి ధనాన్ని సంపాదించుకున్నట ఊపిరితో దాన్ని కోరువారు అంటారు. దేని కోరువారు చెప్పండి? అబద్ధాలు ఆడి నువ్వు ధనాన్ని కోరుకున్నావు అనుకో, నువ్వేం కోరుకుంటున్నావు? మరణాన్ని కోరుకుంటున్నావు. అది చాలా మంది అన్యాయంగా సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఏముందంటే నీతితో కూడిన వచ్చినే శ్రేష్టం. దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా, దేవుని పిల్లలుగా ప్రభు ఏం చేసాడు? మనల్ని ప్రత్యేకపరిచాడు, వేరు చేసాడు. నా జీవితంలో అన్యాయం అన్నది ఉందనుకోండి, ఎలా ఉంటుందండి? అబద్ధములాడి ధనం సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాన్ని కోరేవారు మరణంతో. భక్తిహీనులు న్యాయం చేయాలంటండి. నువ్వు భక్తిహీనుడివా? నువ్వు భక్తిహీనుడు అయితే న్యాయం చెయ్యు. ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 29వ అధ్యాయం 13వ వచనం. చాలా ఇప్పుడు ఏముందండి? 29:13 ఏముంది? పేదలను వడ్డీలు. చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేస్తారు. మన సిస్టర్ చెప్తుంది, బ్రదరు ₹1,00,000 వేరే వ్యక్తి ఇచ్చాం, వడ్డీకి ఆశించి చెప్తుంది, ప్రార్థన చేయండి బ్రదర్ అంటూ. వడ్డీ వ్యాపారం చేయొచ్చండి? చాలా మంది ఉన్నారు. బైబిల్ పట్టుకుంటారు, అన్ని చేస్తారు. కానీ ధన విషయంలో ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారం చేస్తారు. అసిస్టెంట్ బ్రదర్ ప్రార్థన చేయండి, వడ్డీకి ఇచ్చిందంట, ఆ వ్యక్తి పారిపోయాడు. చూసారండి, అసలు పోయింది. చూసారండి, వచ్చేది కాదు, మొత్తాన్ని పోయింది. అందుకే న్యాయం అన్నది నా జీవితంలో ఉంటుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. అన్యంగా సంపాదిస్తావు. అక్కడ ఏముందండి? ఇందాక మాట చదవము. సామెతల గ్రంథంలో ఏముందండి? చదవదు. మళ్ళీ మరణాన్ని కోరుదంట, మరణాన్ని కోరదు. అందుకే సామెతల గ్రంథంలో మరొక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 22వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏముందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేని చేతండి? వడ్డీ. చదవండి అన్నమాట. వడ్డీ చేతను గులాబీ చేతను ఆస్తిని పెంచుకునేవాడు దరిద్రులు స్మరించే వరకు దాన్ని కూడబెడతాడంట. ఆస్తిని పెంచుకుంటాం, కానీ ఎవరి వరకు? అన్యాయం చేస్తాం, వడ్డీ వ్యాపారం చేస్తాం. చివరికి అది ఏమైపోతుంది? ఎవరికి వెళ్ళిపోతుంది? చూడండి, అక్కడ మాట ఉంది. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తిని పెంచుకునేవాడు దరిద్రులు స్మరించే వారి వరకు దాన్ని కూడబెడతాడంట. 28వ వచనం ఏముందంటే చదవండి. ఇందాక ఒక మాట చదువు. వడ్డీకి ఇచ్చేవారు కలవని ఉంటుంది చూడండి. ఆ మాట చాలండి. ఏంటండి? 11వ వచనం. పేదలను కలిసి ఉంటారంట. ఎవరెవరు కలుస్తారు? వడ్డీకి ఇచ్చేవారును పేదలు కలుసు. పేదవాడికి ఏమీ లేదు. ఆ వడ్డీకి ఇచ్చేవాడు కూడా లాస్ట్ ఏమవుతుందండి చెప్పాలి. అక్కడ మాట ఉంది కదా, పేదలను వడ్డీకి ఇచ్చేవారు కలుసుకుంటారండి. వాళ్ళు అసలు కలుస్తారండి? ధనవంతుడు పేదవాడు కలుస్తాడా? కలవడు. కానీ వడ్డీకి ఇచ్చేవాడు పేదలు ఏమైపోతారు? పేదవాడు అంటే లేమి కలిగిన వాడు. ఒక పేద విధవరాలు యేసుప్రభువు చెప్తారు,
తన లేమిలో కూడా పానికేసిందండి. ఎన్ని కాసులండి? 2 కాసులు. అంటే పేదరాలంటే ఎవరంటే లేమి కలదు. ఈ వడ్డీకి ఇచ్చేవాడు పేదవారు ఏమైపోతారు? కలిసిపోతారు. దేని గురించి? ఏ వ్యాపారం చేస్తున్నాడు? వడ్డీ వ్యాపారం చేత ఆస్తిని పెంచుకుంటాడు. అదే మనం న్యాయం అన్నది మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే అన్యాయం చేత సంపాదిస్తాం. ఏ బట్టికెళ్తాం చెప్పండి? సాక్ష్యం పోతుంది, విశ్వాసం పోతుంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని నాశించి విశ్వాసములను తొలగిపోయి నానా బాధలు తమను తానే పట్టుకుని. ఏ పేక్ష ఇది? ధనాపేక్ష. ధనాపేక్షలో వ్యక్తి ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేయకూడదు, అన్యాయంగా సంపాదించకూడదు. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? న్యాయవంతుడు. నీ దేవుడు అన్యాయం చేయట అసంభవం. మన జీవితంలో న్యాయం ఉండాలి. న్యాయం లేకపోతే ఏం చెప్పండి? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడ ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు చాలండి. అన్యాయస్తులు దేనికి వారసులు కారండి? మరి ఇందాక యాకోబు రాసిన పత్రిక మనం చదివాం 2వ అధ్యాయంలో. విశ్వాసమందు మిమ్మల్ని దేవుడు భాగ్యవంతులుగా చేశాడు. నీకు ధనం లేకపోవచ్చు, నువ్వు పేదవాడవచ్చు, కానీ దేవుని విషయంలో నువ్వు ఎలాగొన్నా అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఇక్కడ ఒక మాట చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేదని మీకు తెలీదా? చూసారండి, మీకు తెలీదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. లోకానికి అయితే చెప్పాలి, నువ్వు ఎలా సంపాదించావు అనవసరం, కానీ ధనాన్ని బట్టి నీకున్న స్వభావం బట్టి ఏమి ఇస్తారండి? గౌరవ మర్యాదలు ఇస్తారు, నేను అంగీకరిస్తారు, ఆహ్వానిస్తారు. కానీ ప్రభు రాజ్యానికి నువ్వు అక్కడ ఒక మాట ఉండదు చూడండి. 10వ వచనం. దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకునేవారంటే దోసుకుంటున్నావా? అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేసి దోసుకుంటున్నావా? చెప్పండి. నువ్వు దేవుని రాజ్యానికి న్యాయం ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మన మనసు దేని మీద ఉండాలండి? నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడ. నీ ధనం ఎక్కడుంది చెప్పండి? వడ్డీకి ఇచ్చిన ఇక్కడ ఉందా? చెప్పండి. ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు? మనం సంపాదించడానికి పుట్ల, అవును కాదండి? సంపాదించడానికి పుట్టామా? సంపాదిస్తావు, విడిచిపెట్టేస్తావు. ఏంటి పరిస్థితి? మనం దేని కొరకు పుట్టాం చెప్పండి? ప్రభు మాట అంటారు, ఈ దేహము దేవుని నిమిత్తం అంటారు. దేవుని మహిమ కొరకు ఈ దేహాన్ని చేసాడు. ఆకాశ పక్షులను చూడి అవి వింతవు పోయవు, వాటిని ప్రభు పోషిస్తున్నాడు, నిన్ను కూడా పోషిస్తాడు. ఈ లోపల అన్యాయంగా సంపాదించుకుంటావు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? సార్ ఆలోచించండి. దేవుని పిల్లల మీద మన జీవితంలో న్యాయం లేకపోతే, రక్షణ లేదు, మారు మనసు లేదు, విశ్వాసం లేని వాళ్ళు ఇంకా ఎలా న్యాయంగా జీవిస్తారు చెప్పండి? ప్రభు మనల్ని ఏం చేశాడండి? ప్రత్యేకపరిచాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలి. నీ జీవితంలో అన్యాయం ఉందా? ఏం చేయాలి? ప్రభు కొరకు చెప్పాలి, విడిచిపెట్టాలి.
అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 8వ వచనం మళ్ళా చదవండి. ఎవరి కొరకు ఏం చేస్తాడండి? దరిద్రుల కొరకు. అన్యాయంగా సంపాదిస్తావు, అదంతా ఎక్కడ విడిచిపెట్టేస్తావు చెప్పండి? దరిద్రుల కొరకు. ఇంకో మాట ఉండొచ్చు, లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ యేసుప్రభువు వారి ప్రార్థన గురించి ఉపమానం చెప్పారు. అయితే 2వ విషయం ఏముందంటే, పేరు న్యాయాధిపతి. పేరు ఎవరండి? న్యాయాధిపతి. కానీ ఆయన ఏం చేయడు? న్యాయం చేయడు. పేరు న్యాయాధిపతి. ఆ పట్టణంలో చూడండి, ఒక విధానం ఉంది, తరచుగా వెళ్తుంది కానీ న్యాయం తీర్చమంటుంది. కానీ అతడు ఎటువంటి వ్యక్తి అంటే దేవుడికి భయపట్టు అంటాడు. దేవుని భయ బొత్తుగా లేదు ఆ వ్యక్తి. దేవుడికి భయపట్టు. ఇంకోటి ఏం చేస్తాడు? మనుషులను లక్ష్య పెట్టాడు. ఎవరు లక్ష్య పెడతాడు చెప్పండి? దైవ భయం లేదు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఏ లక్ష్య పెడతాడండి చెప్పాలి? చెప్పండి. అన్యాయస్తులంటే ఏది లక్ష్య పెడతాడు? డబ్బుని కదా. అన్యాయం అంటే డబ్బే కదా. మనుషులు లక్ష్య పెట్టాడు. దేవుని భయం లేదు. దేని లక్ష్య పెడతాడండి? డబ్బు. మరి ఈ సమయంలో నిన్ను నీవే పరీక్షించు. అందుకే ఒక మాట ఉండొచ్చు చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 13-20 వచనాలు చదవండి. మరియు నీ ఆయుధములు గాక దశకే ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహుభూమికి వెళ్ళక ద్వితీయోపదేశకాండమేనా చదవండి. ఒక మాట అక్కడ ఉంటది. నీవు బహుభూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కానీ నీవు నీ వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీ వేయబడి దేనిని సహోదరి వడ్డీకి అన్యులకి వడ్డీకి బదులు ఇవ్వచ్చు. కానీ స్వాధీనపరుచుకున్నట్లు చేరబోతున్న దేశం ఆశీర్వదించినట్టు నీ సహోదరుడికి వడ్డీకి బదులు ఇవ్వకూడదు. చూసారండి, ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. చేస్తున్నావా? ఆశిస్తున్నావా? ఆశపడచ్చుకొని దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే ఏమవుతుంది? మొత్తానికి పోగొట్టుకుంటారు. ఇక్కడ కూడా చూడండి, ప్రభు చెప్పారు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు. అదే మాట చూడండి, ఒక మాట అంటే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము అక్కడ క్షమించండి 8వ అధ్యాయం. అక్కడ సమూయేలు పిల్లల గురించి ఒక మాట రాయబడ్డది చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం కానించి. సమూయేలు వృద్ధుడు అయినప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు న్యాయాధిపతులుగా నియమించారు. ఏం చేశాడండి ప్రవక్త? న్యాయాధిపతులుగా నియమించారంట. అయితే వాళ్ళు ఏం చేశారు చూడండి, 3వ వచనం. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచం పుచ్చుకుని న్యాయాన్ని ఏం చేస్తున్నారంటే తిప్పేస్తున్నారు. చూసారా, ధనం ఏం చేస్తుందంటే న్యాయాన్ని తిప్పేస్తుంది. సమూయేలు అటువంటి వాడు కాదు. సమూయేలు ప్రవర్తన వీళ్ళు అనుసరించారు. కానీ వీళ్ళకి ఏముందండి? ధనాపేక్ష, లంచాలు పుచ్చుకుంటున్నారు. అందుకే గత దినాలు జ్ఞాపకం చేసుకున్నాం, లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని ఏం చేస్తాడండి? పాడు చేసేస్తాడు. ప్రతిదానికి లంచమే.
ఆ లంచం వల్ల ఏమవుతుంది? న్యాయం జరుగుద్దా? చెప్పండి. ఏ పని చేయాలి కదన్నా? ఏం కావాలి? లంచం. అందుకే దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయం నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే న్యాయం చేస్తావు. అది ఆశించవు. ఎందుకంటే భయం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం లేదంటే భయం లేదు. ఆ న్యాయాధిపతికి కూడా ఏం లేదండి, భయం లేదు. మనుషుల్ని ఎక్స్పెక్టెడ్, దేవుని భయపడ్డారు. వీళ్ళు కూడా ఏంటంటే సమూయేలు కుమారులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి? లంచం పుచ్చుకుని న్యాయాన్ని తిట్టేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే మాకు రాజు కావాలని అడిగారు. చూసారండి, ఉన్నది ఏమైపోయింది? వాళ్ళకి పోయింది. అక్కడ సమూయేలు వాళ్ళని న్యాయాధిపతిగా నియమించాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే మమ్మల్ని ఏలడానికి మాకు రాజు కావాలి, రాజు కావాలి. సరే, లంచం తీసుకుంటే అన్యాయంగా జీవిస్తే అది ఏదో రోజు పోతుంది. ఉద్యోగం అయినా ఏదైనా నువ్వేం సంపాదించినా కానీ అదేమవుతుందండి? పోతుంది, నిలకడ ఉండదు. అందుకే యేసు ప్రభువు వారు చూడండి, ఒక మాట ఉంటుంది. ఏళ్ళ గురించి కూడా ఒక మాట ఉంటుంది. లూకాసు సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాపా మొదలైన ప్రతి కూరలను 10వ వంతు చెల్లించున్నారు, కానీ ఏమి విడిచిపెట్టేశారండి? వీళ్ళు పరిసయ్యులు ఉపవాసాలు చేస్తారు, ఇంక దశమ భాగాలు ఇస్తారు, ఇంకేం చేస్తారండి? చెప్పాలి. న్యాయాన్ని విడిచిపెట్టేశారంటే, న్యాయాన్ని విడిచిపెట్టేశారంటే ఎలా సంపాదిస్తున్నారు? అన్యాయం. మీరు కూడా ఏమైనా అన్యాయంగా సంపాదించవచ్చు, నాకు గిఫ్ట్లు పెట్టకండి. బ్రదర్ ప్రార్థన చేయండి, మళ్ళీ అదొక మీ దాంట్లో నేను పాల్పొందినట్టు కట్నం తీసుకుని, బ్రదర్ కట్నం తీసుకున్నాను మళ్ళీ నాకు బాగా తీయకండి. అది ఎందుకంటే మీరు ప్రార్థన చేయించుకోండి అంతే, మళ్ళీ అందులో నాకు పాలు ఇవ్వకండి. కట్నాలు తీసేసుకుని అన్యాయంగాని ఆ దగ్గర తీసేసుకుని బ్రదర్ ప్రార్థన చేయండి నాకు చేతులు పెట్టకండి. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి మళ్ళీ మనందరం బోధించేవాడు వెళ్ళిపోతాడు, కూర్చున్నవాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ పరిస్థితుల గురించి ప్రభు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఏం విడిచిపెట్టేశారంటే న్యాయాన్ని విడిచిపెట్టేశారు. న్యాయం లేదు ఇంకెందుకు చెప్పండి. మేఘా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మేఘా గ్రంథం 8వ చదివది మనుషుడ ఏది ఉత్తమో అది నీకు తెలిసేది, న్యాయంగా నడుచు. ప్రభుని ఏమడుగుతున్నాడండి? న్యాయం. ఆయన న్యాయవంతుడు కాబట్టి నిన్ను కూడా ఏమడుగుతాడు? మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియదు, న్యాయంగా నడుచుకోవాలంటే ఏం చేయాలండి? న్యాయము, న్యాయం ఉండాలి. నేను హబక్కూ గ్రంథంలో కూడా ఒక మాట ఉండదు చూడండి. హబక్కూ గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. చూసారండి, నీది కాదది, కానీ నువ్వు అన్యాయంగా ఏం చేస్తున్నావు? తను ఆక్రమించుకుంటున్నావు. ఆ వ్యక్తి ఏంటండి? శ్రమ. ఇంకో మాట ఉంటుంది, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వారికి శ్రమ. అది చూడండి 7వ వచనం. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుతుంది, నేను నిమిషి పెట్టకు జాగ్రత్త పడుతుంది. ఇంకో మాట చూడండి 8వ వచనం. బహుజనము నీ ఆస్తిని కొల్లబెట్టి ఉన్నావు కనుక చేసి జనములు చేసుకుంటుంది, పట్టణములు వాటిలో నివాసం నువ్వు చేసిన నరహత్యను బట్టి బలాత్కారం నిన్ను కొల్లబెట్టు. సరేండి, అన్యాయంగా సంపాదిస్తే అది ఏం చేస్తున్నాడు? నరహత్య అంట, బలాత్కారం. ఇంకో మాట ఉంటుంది 9వ వచనం. తనకు అపాయం రాకున్నట్టు
తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకు అన్యాయంగా లాభం సంపాదించుకునే వారికి శ్రమ. సరే, అన్యాయంగా సంపాదిస్తే ఏముంది నీకు? శ్రమ. శ్రమ. నీ దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు న్యాయవంతుడు. అదే తనకు అపాయం రాకుండానట్టు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకునే వారికి శ్రమ. అదే అన్యాయంగా సంపాదిస్తున్నావా? అందుకే Hebreయులకు రాసిన పత్రిక 13 నీకు కలిగి ఉన్న దాంతో నువ్వు ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండు. తృప్తి ఉండాలి. తృప్తి లేకపోతే ధనాపేక్ష వచ్చేస్తుంది, అన్యాయం వచ్చేస్తుంది. అయితే అక్కడ ఏముందంటే ఆ వ్యక్తికి ఏంటండి? శ్రమ. అందుకే లోకాసువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. లోకాసువార్త 3వ అధ్యాయము 13వ వచనం. అతడు మీకు నిర్ణయింపబడే దానికంటే చాలు, నీకు ఎంతైతే జీతం ఉందో దానికంటే ఎక్కువ నువ్వు తీసుకోకూడదు. చదవండి. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వాళ్ళు సైనికులను నేనేం చేయమని అతన్ని. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టండి, ఎవరి మీద అపనింద లేదు, మీ జీతములతో తృప్తి ఉందని వారితో చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు ఇలా. ఏమని? మీకు నిర్ణయించిన ఆ జీతంతో మీరేం కలిగి ఉండాలి? తృప్తి పడాలి. సైనికులను మేమేమి చేయమని. సైనికులు అంటే ఈ దినాలు ఎవరండి? వాళ్ళ గురించి కూడా ఆనాడు వాక్యం ఏం చెప్తుందంటే సైనికులు మేమేమి చేయమని అతను అడిగింది. అందుకు అక్కడి ఎవరిని బాధ పెట్టకూడదు. చూసారండి, బాధ పెట్టకూడదు. రెండవదిగా ఎవరి మీద అపనింద వేయండి, మీ జీవితంలో తృప్తి పొంది ఉండాలి. తృప్తి ఉండాలి. ప్రభు ఏం చేస్తాడంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీకు దేవుడు ఎంత చేస్తాడు దానిలో తృప్తి కలిగి ఉంది. నమ్మకమైన వాడికి మెండుగా దీవెనలు ఆశించకూడదు. అన్యాయం కానీ లేదా లాభం వస్తుందని నువ్వు చేసేవనుకో ఏమవుతుందండి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు చెప్పండి. చదవండి. లోకాసువార్త 3వ అధ్యాయము 2వ వచనం ఒక మాట ఉంటుంది, కింద ఉంటుంది చూడండి. ఆ మాట యోహాను వద్దకు అది వాక్యం వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పాడు. వాక్యం ఆయన వద్దకు రాదనుకోండి, ఆయన చెప్పలేడు. ఒక దినాన హేరోదు తన తమ్ముడి భార్యను ఉంచుకున్నాడు. అక్కడ ఏమన్నాడంటే ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇది న్యాయం కాదని, న్యాయం కాదని చెప్పాడు. వాక్యం ఎవరి వద్దకైతే వస్తుందో వాళ్ళు చెప్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడైనా? మీరు ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మీద నిందలు వేయకండి, మీ జీతాలతో మీరు తృప్తి ఉంది. అంటే అన్యాయంగా సంపాదించద్దని, న్యాయం ఉండాలి. అర్థమైందండి. ఒక రాజుని జ్ఞాపకం చేసుకున్నాం. రాజుని మొదటి గ్రంథం చూడండి. ఇక్కడ ఒక రాజు కనబడతాడు. టైం అయిపోతుంది కదా, ముగించుకున్నాం. రాజుని మొదటి గ్రంథం 21వ అధ్యాయము చదవండి. రాజుని మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం కలిపి చదవండి. ఈ సంగతులు అయిన తర్వాత యెజ్రెయేలులో సొమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతును ద్రాక్షతోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్షతోట నాకు నగరం ఆనుకుని కనుక నాకు అది పూల తోటకిమ్మని అడిగాడు. ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. అక్కడ ఆయన ఏమన్నాడు చూడండి, చదవండి. అందుకు నాబోతు నా పిత్రాజితమును నీకు ఇచ్చినట్టు నాకెంత మాత్రం వాడబడి చెప్పగా నా పిత్రాజిని నీకేనని యెజ్రెయేలు నాబోతుతో తను చెప్పిన దాన్ని బట్టి మూత ముచ్చుకున్నాడు. కోపంతో తన దగ్గరికి పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడని భోజనం చేసుకోండి. అంతటా అతని భార్య యెజ్రెయేలు వచ్చి నువ్వు మూత ముచ్చుకునేవాడిని భోజనం చేయకుండా అతనితో అడగా. చూసారండి, అది కావాలని ఆశించాడు. ఆయన ఏమో ఇవ్వనన్నాడు, ఇవ్వలేదు.
తన భార్య ఏం చేసిందండి? చదవండి 10వ వచనం, 8వ వచనం కానీ చదవండి. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము చదవవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుని రాజును దూషించుకుని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించునని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. చూసారండి, ఆహాబు ఏమొచ్చింది? కోపం వచ్చింది. మూత ముడుచుకు కూర్చున్నాడు. ఈ రాణి ఏం చేసిందంటే, చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే భర్తలను హెచ్చరించరు, తప్పు చేస్తున్నాడు, అన్యాయం చేస్తారు, వాళ్ళతో పాటు అన్యాయం వస్తే సహకరిస్తారు. ఈమె కూడా ఏం చేసిందంటే రాజు పేరట తాకీదు రాయించి ముద్రించి అక్కడ ఒక మాట ఉండదు, అన్యాయం సాక్ష్యం. ఏ సాక్ష్యం అండి? అన్యాయం. అన్యాయమైన సాక్ష్యం చెప్పించి 15వ వచనం 14వ వచనం, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన వారు యెజెబెలు వర్తమానం పంపగా నాబోతు మరణమైన యెజెబెలుని నాబోతు సజీవుడు కాదు, చనిపోయిన కనుక నువ్వు లేచి యెజెబెలు నాబోతు ప్రేమను నీవి ఆ ద్రాక్ష తోటను స్వాదించుకొని సరే అన్యాయంగా తీసుకున్నాడు. అన్యాయ సాక్ష్యం, అన్యాయంగా ద్రాక్ష తోట తీసుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడండి? చెప్పండి. ప్రజలు మోసం చేయొచ్చు, సైన్యాన్ని మోసం చేయొచ్చు, ఎవరైనా మోసం చేయొచ్చు. దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉండదు చూడండి, 25వ వచనం, తన భార్య అయిన యెజెబెలు పేరు చేత యెహోవా దృష్టి కీడ్చి నన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవరూ లేడండి. చూసారండి, అన్యాయం చేత ఏం చేసుకున్నాడు? తను తాను వేసుకున్నాడు. తన భార్య యెజెబెలు పేరు చేత యెహోవా దృష్టికి ఏం చేశాడండి? కీడు చేశాడు. అది మనం పరీక్షించుకుందాం. ఈ సంపాదన ఎలా ఉంది? అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావా? అన్యాయ సాక్ష్యాలు చెప్తున్నావా? అన్యాయంగా సంపాదించుకుంటున్నావా? అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు విడిచిపెట్టాడు ఎవరైనా సరే. అందుకే చివరికి ఒక మాట చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక ఇక్కడ మాట ఉండదు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏముందండి? ఒక దినాన్ని నిలబడతావు, ప్రభు అడుగుతాడు. మనుషులు మాయ చేయొచ్చు, మనుషుల దగ్గర అన్యాయం చేయొచ్చు, అబద్ధ సాక్ష్యాలు పెట్టచ్చు, అన్యాయంగా సంపాదించుకున్నారు. అయితే ప్రభు అడుగుతాడు. చూడండి, ఒకసారి సీసీ కెమెరాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు సీసీ కెమెరా ఉంది, మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, సెల్ ఫోన్ ఎంతమంది ఆన్ చేస్తున్నారు, చూస్తున్నారు, అన్ని కూడా ఎక్కడ కనబడుతుంది? కెమెరాలో. మనుషులకి ఇంత ఒక వస్తువుని ఇంత జ్ఞానంతో తయారు చేస్తే దేవుడు చూడ? చెప్పండి, నువ్వేం చేస్తున్నావు దేవుడికి తెలియదా? అయితే ఒక దినాన్ని ఏముందంటే క్రీస్తు న్యాయపీఠం మీద పౌలు గారు కూడా పలుకున్నాడు అక్కడ మాట. క్రీస్తు పోలిగా నడిచిన ఆయన, అనేక పత్రికలు రాసిన ఆయన,
సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసిన ఆయన కూడా ఏమంటాడంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి, మనం అందరము ఎక్కడ ఎక్కడ నిలబడాలండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అందుకే మనం ఎలా జీవించాలండి? దేవుని భయం కలిగి న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా జీవించాలి. మరి మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్లలో మనం ఎన్నో సమయాల యొక్క కుమారులు ఏం చేశారండి? ధనాపేక్ష గలవారు. న్యాయాన్ని ఏం చేశారు? తిప్పేశారు. ధనాపేక్ష కలిగిన వ్యక్తి ఎక్కడికి తొలగిపోతాడండి? విశ్వాసం ఉండదు అది ఇంకా అది. మరి విశ్వాసం వల్లే కదా మనం ప్రభు ఏం చేశాడు? భాగ్యవంతులుగా చేశాడు. ఆ భాగ్యవంతులుగా చేయడానికి ప్రభు తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఆ శరీరం నలగొట్టబడ్డది, అవమానం పొందాడు, శ్రమ పొందాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు. మనం పొందాల్సిన దారిద్రం ప్రభు తీసుకున్నాడు. మనం ధనవంతులుగా చేయడానికి, భాగ్యవంతులుగా చేయడానికి. ఆ యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదివమని, దేవుని ప్రేమించే వారికి ఆయన రాజ్యం కొరకు ఏం చేశాడంటే ఆయన ఏర్పాటు చేశాడు. మరి అది పోగొట్టుకుంటావా? మనం పరీక్షించుకున్నాం. ఎవరికి వాళ్ళే ప్రభు యొక్క బల్లలో పాల్పొందని కొరకు సరి చేసుకున్నాం. మరి ఏదో వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను అన్యాయం ఉందా? అన్యాయంగా సంపాదిస్తే ఏం జరుగుతుందో లేఖనాల ద్వారా తెలుసుకుంది. మరి న్యాయమన్నది దేవుడు నడుచుకోమని చెప్తాడు. లేఖ గ్రంథం మనం చదువు. మనుషుడు ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం అండి? న్యాయంగా నడుచుకోవాలి, భయం ఉండాలి, దేవుడు భయం ఉండాలి. మరి మనం ప్రార్థన చేసుకున్నాం.